ఏంటమ్మా ఆపేసా? నా తాళం ఆగిపోగానే నీ కాలు ఆగిపోయిందనమాట. నీ కాలు ఏమిటమ్మా? హైవే రోడ్డు మీద లారీలు బస్సులు కూడా ఆగిపోయింది. సరేగానమ్మా, ఇంతకు అబ్బాయిడమ్మా? అబ్బాయి అదేనమ్మా, అల్లుడు అబ్బాయి. ఓహో, భవానీ శంకరం గారా? ఆ వంకరం గారేనే. ఏడే అమ్మా, ఎవరిని అప్పడిగారట. వారు ఇప్పుడు తప్పక ఇచ్చేదని వాగ్దానం చేశారట, అందుకే వెళ్ళాడుగా. ఇంకా ఈ ఊళ్ళో వాడు తప్పించేదేవుడే. దేవాలయం చోటల్లో ఎప్పుడో తెచ్చాడు. తెచ్చిన చోటల్లో పట్టపగలే పంగనామాలు పెట్టాడమ్మా. అమ్మా, వాడు సైకిల్ షాప్ పెట్టినప్పుడు తెచ్చాడు కట్టలు కట్టలు. ఆ సైకిల్ అన్ని బాకిలో తలా ఎత్తకెళ్ళంగా దాని తాలూకు ఒకటి వెళ్ళింది. ఏమిటది? పాత పంపు. పంపు ఎందుకమ్మా? పంపు ఎందుకంటావేమి? నువ్వు అవ్వబడ్డా, నేను అవ్వబడ్డా, చిన్న చిత్రాలు పడ్డా, అప్పడటం అప్పడటం. ఇదంతా నిన్ను చాటుకు పిలిచి పూటగా మాటలు చెప్పి ఆ పూటగా వాడు పప్పం కడుగు చేసిన పన్నాగం. నువ్వేమన్నా పండుగలు ఇచ్చి ఒళ్ళప్ప చెబుతావు. వాడు వచ్చిన పని చేసుకొని చక్కగా వెళ్ళిపోతాడు. మన పని అంతా చెనగలు తిని చేతులు కడుక్కున్నట్టు ఉండాలి కానీ ఇన్ని దినములు ఒకరితో సవాసం ఏంటి మోసాలు ఇచ్చి సాగరంపాలి. కానీ నీ వల్ల కాకపోతే నాతో చెప్పు. గడవలో వాడిని సెక్రటరీ మనీ పట్టించకపోతే నా పేరు కాదు. నీ శక్తి నేను ఎరుగనంటే నేరో రేపు నేను చెప్పగలను కానీ నువ్వు ఊరికి ఉండమ్మా. ఏమని చెబుతావమ్మా? ఏమండి శంకర గారు, డబ్బులుంటే మీ ఇంటికి వెళ్ళండి, లేకుంటే డబ్బులు లేకుండా వాడు మన ఇంటికి ఎదిగి మనం చేస్తే మొత్తం డబ్బు కోసమేనమ్మా. పొరపాటు పడ్డానమ్మా. ఇప్పుడు నువ్వు చెప్పమన్నట్టు చెప్పరా? ఏమండి శంకరం గారు, వంకరం గారు, డబ్బులుంటే మా ఇంటికి వెళ్ళండి, లేకుంటే మీ ఇంటికి వెళ్ళండి మా అమ్మ చెప్పమన్నది చెబుతాను లేదే. అవునులేమ్మా, నేను చెప్పన్నాను కాబట్టి చెబుతావు, లేకపోతే నువ్వు ఎందుకు చెబుతావే? వాడు సామానుడు కాదే, పిత్రుడు అంటే వాడే. అమ్మో 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 అమ్మో, నా కూతురికి ఏమన్నా అరటికాల మందు పెట్టాడో ఏమో, మొత్తం వాడి. ఏమిటమ్మా నీళ్ళు నువ్వు మాట్లాడుకుంటున్నావు? ఏం లేదమ్మా, నువ్వు వాడుకొని పాడుకోమ్మా. వాడి సంగతి ఏంటమ్మా ముఖ్యంగా చెప్పవలసిన మాటే మర్చిపోయింది. ఏంటది? అదేనమ్మా, మన ఊళ్ళో పెద్దిశెట్టి గారు లేరు? ఆయన పోయారా? లేదమ్మా, వాళ్ళ అబ్బాయి సుబ్బిశెట్టి గారు లేరు. ఓహో, ఈయన పోయారా? ఆయన పోలా ఏనా పోలా. ఆయన పోయిన తర్వాత మన ఇద్దరు ఉండి చేసేది. మరెందుకు అంతలా బాధపడుతున్నా? చెప్పేది జాగ్రత్తగా వినమ్మా. పెద్దిశెట్టి గారు అబ్బాయి సుబ్బిశెట్టి ఈ పూట మన వీధిలో 4-5 మార్లు తిరుగుతున్నాడు. అమ్మా, ఆయనకు అదేమైనా జబ్బేమో లేదు. మన ఇళ్ళకి వచ్చే వాళ్ళందరికీ ఏ జబ్బు ఆయనకు ఆ జబ్బేనమ్మా. చెప్పు. జాగ్రత్తగా వినమ్మా. అక్కడ పోతే లక్షలు పోయినట్టమ్మా. చెప్పు. కులపు రోగము పుట్టని వాడు వచ్చిండొచ్చు. వచ్చేపో మన గిరి వైపు కన్నెత్తి చూడడు, అట్లా చూసిన వాడే వాడే మన మన బండగునే. అంతేకాదమ్మా, అతడు ఈ మధ్య తండ్రి కళలో కారం కొట్టి కాసులు తెగ ఖర్చు పెడతాడని విన్నానే. ఇంత ఏలా ఆ యదముండ రంగనాయి బట్టి నడవంతో శ్రీ అంతా అతని వల్లే అన్నట. అమ్మా, ఈ సంగతి తెలిసి మొన్న పెళ్లి మేజవారి కచేరీలో నాకు అతడు వసూల తాంబూలం ఇచ్చినప్పుడు రవ్వంత రంగు చేశానమ్మా. దాని ఫలితమే కావాలి రుచి తగిలిందన్నమాట. అన్నింట్లో నీ చేయి సామాన్యం ఉంటామ్మా. నీ చేయి తగిలితే 20 నాడు ఎలగొస్తామో ఎక్కినట్టేగా. అమ్మా అమ్మా, నా మాట విని ఆ మేడపైకి ఎక్కి కొంచెం ఉషారుగా కనపడవే. అదేదో నువ్వే కనిపించు. నేను కనిపించే మాట ఉషారు వచ్చేవాడు ఉసూరు పండుకోవాలి. అమ్మా, మరి ఎలా కనిపించాలి చెప్పవే. ఇంకెవరు చెబుతారమ్మా? అవునులేమ్మా, నేను పోయిన తర్వాత నీకెవరు చెబుతాను? చెప్పు. సరే చెప్తున్నాను వినమ్మా. వాను చూపా? వారు చూపు అంటే మామూలు చూపు కాదమ్మా. మన చూపు పడిందంటే 60 ఏళ్ల ముసలోడైనా సరే కాక 6 ఎకరాల పొలం మన ఇంటికి రావాలి. అలా చూడాలా? అవునమ్మా, చూస్తాను. చూడమ్మా, చూడమ్మా. అదేంటే వారి చూపు చూడమంటే వాడిపోయి చూపు చూసావు. ఇంకెలాగమ్మా? అన్నిటికీ వారు చూపంటే అది కాదు. నేను చూపిస్తాను, చూడ. చూపించు. ఈ కాదు చేతి మీద చెయ్యి, కంటి వైపు చూడమ్మా. జాగ్రత్తగా చూడవే. అవును, సకిలించి ఏదమ్మా ఒక్కసారి తగ్గవే. అలాగేనమ్మా.
అద్దెకి ఆసుపత్రి దగ్గర నేను ఒకసారి తగ్గి ఇలాగనే మోసపోయానమ్మా. ఈ ఊళ్ళో మోసపోరు రైతు ఒక ఆయన ఉండడమ్మా, ఆయన మీద ఒక్క వాళ్ళు చూపిసిరా. వాళ్ళున్నా వాడు వస్తున్నాడు, మన ఇల్లు అనుకుని పక్కింటికి ఏమైనా పోతాడేమో చెప్పి నీలాగనే గట్టిగా తగ్గి తగిలించానమ్మా. మరేమైనా వచ్చారా? నాకే క్షేరోగం ఉందనుకున్నాడా ఏమో ముండా కొడుకు. బతికినంత కాలం మన పదారే రాలేదే. రాకపోతే తేడా రావాల్సిన పైకం పోలా. ఏమిటమ్మా ఈ మాటలు? అప్పా ఇవేనమ్మా వీటిని ఆకర్షించే కిటుకులు. సరే కదమ్మా, ఈ చదువు అంతా నాకు చిన్ననాడే నేర్పావు, మరలా ఈ పారాయణం ఏంటి? ఎందులో నీవా మర్చిపోతుందాని నా ప్రాణం కాస్తే పుట్టక మన దాకా నీకు చెప్పాల్సిందేగా. సరే కానీ పొద్దుననగా బజార్కి వెళ్తే చిన్నమ్మాయి చిత్రం రాలేదేమే. అమ్మా అయితే దానికే వినిపిస్తుంది. ఏడుస్తున్నావు? నీకు ఎన్నిసార్లు చెప్పానే నన్ను బజార్కి పంపించొద్దని? పంపిస్తే ఏమైంది? ఏమైంది ఏంటమ్మా? ఈ పక్కన కూర్చున్న వాళ్ళంతా నా వెంటపడి ఒకటి గొడవ చేశారే. ఏమని? చిత్రా మేమెక్కడ, చిత్రా మేమని చూపుతూ అని ఒకటే గొడవే. పెద్దమ్మాయిని వదిలిపెట్టి చిన్నదాన్ని నిన్ను వదిలిపెట్టి నన్ను అడిగారు. అవునే, నన్ను అడిగారంటే వాళ్ళ కాస్త కోస్తో కామశాస్త్రం గురించి తెలుసుండాలి. ఎవరెవరా నన్ను అడిగింది ఏ కూడా ఉన్నావు పడండి, పూర్తి అడ్రస్ రాసిస్తా. సరేగానమ్మా, ఎంతమంది అడిగారే? అమ్మా ఒకరా ఇద్దరే 100 మంది అడిగారే. 100 మంది కాకపోతే 1000 మంది అడగని. అయినా ఏనుగు తోటని ఎంతమంది ముందు పెట్టుకుని జరుగుతుందా జరుగుతుందా? సరే సరే ఈ బిడ్డ మట్టేమిటి? అమ్మా అమ్మా పరిగెడుతూ పరిగెడుతూ బోర్లు పడ్డానే. బోర్ల పడితే ఎదర కావాలి, మళ్ళీ వెనక ఇప్పుడు ఎందుకు అయింది? అబ్బా పడి తిరిగానే. అబద్ధం చెప్పిన అతికినట్టుండాలి. నిన్ను అక్క కంటే హై క్లాస్ టికెట్ చేద్దాం అనుకున్నా. వస్తుగా ఈ ఊళ్ళో నువ్వు నేష్ టికెట్ అయిపోతావు. సరే సర్లే, నువ్వు వెళ్ళిన సంగతి ఏమైంది? అమ్మా అమ్మా మరి ఎవరో పెద్ద శెట్టి గారు, వారి కుమారుడు సుబ్బి శెట్టి గారు మన వాకిట్లో నిలబడ్డానమ్మా. చూసాడే వాడు చూపు ఇప్పుడు మంచిది కదమ్మా, చూపు మొత్తం మారిపోయింది. అమ్మా చిత్ర యథావిగా చూసాడా? ఏమన్నా చేశాడే? నన్నేం చేయలేదు కదమ్మా, మన ఇంటికి వచ్చి నిన్నేదో చేస్తాడట. వాడు బాగుంటే వల్ల కాక ఎల్లి కలపడ్డాడు. ఏం చేస్తాడే? ఆ తర్వాత అమ్మా అక్కడ అడిగాడే. ఏమని చెప్పావి? ముస్తాబ్ చేసుకుని మేడపై గదిలో ఉందని చెప్పా. ఆ తర్వాత సరే సరే నీ నోటి నుండి ఈ మాట కాస్త ఊరు పడేసరికి ఊరు కాస్త మాట మనుతుంది. అమ్మాయి పెద్దమ్మాయి ఇలా రామ్మా. పట్టవలసిన చేప పైకి తెలియనది. వెతకపోయిందిగా కాలికి తగిలినట్టుగా రావాల్సిన శెట్టి గారు గుమ్మం దాకా వచ్చారు. నువ్వు త్వరగా ముస్తాబ్ కానీ అమ్మా. అమ్మా నేను ఈ పాడు వృత్తి చెయ్యనమ్మా, నేను ఈ పాడు వృత్తి చెయ్యలేనమ్మా. ఇది పాడు వృత్తి కాదమ్మా, ఇది మన కులవృత్తి అమ్మా. కులవృత్తి మానవురా గొవ్వల చెన్న అని పెద్దలు ఏనాడో చెప్పారు. అమ్మా రంగస్థలిపై బూతులు వాడినా వేసలకు మూతులు వాడినా చూసే దిక్కున్నదమ్మా. వయసు ఉండగానే నాకు రాడు సంపాదించుకోవాలి. నా మాట వినమ్మా. నా మనసు నా తను నేను ఏనాడా శ్రీకృష్ణ పరమాత్మనికి అంకితం చేశాను. ఇలాంటి పాడు పనులు నేను చెయ్యనమ్మా, నాకు ఇష్టం లేదమ్మా. అమ్మా మనసు శ్రీకృష్ణ పరమాత్మకి చేయమ్మా, అది ఆయన చూసుకుంటాడు. శరీరం నాకు వదిలి పెట్టలే, దీని సంగతి నేను చూసుకుంటాను. ఆ మాట వినమ్మా, బాగుపడిపోతాను. ఎంత చెప్పినా నీ మనసు మారదు. అందరిలాగా నాకు ఎన్నో ఆశలున్నాయి. నాకు ఈ పాడు పని చేయాలనిపించట్లేదు. నన్ను అర్థం చేసుకో. నా మాట వినమ్మా. అబ్బా నీ వయసు ఏదైనా నాకుంటే ఈ ఊరిని ఎరగదిద్దే బాగుపడిపోతామమ్మా. నా మాట వినవే, నా మాట వినమ్మా. కన్న తల్లి చెప్పవలసిన నీతి నేనా? ఎంత చెప్పినా నా మాట వినవా? ఇదేమి డబ్బిచ్చమ్మా? అయినా ఈ అందం శాశ్వతం అనుకుంటున్నావా? నేను మాత్రం నీ మాట వినను. ఈ పాడు పని ఎందుకే ఏడుస్తున్నావు? అమ్మా ఏడోకే చిత్ర అక్క నా మాట ఏంటంటుంది. అయినా నేను ఎవరి కోసమో డబ్బులు సంపాదించేది నీకోసమే కదే. అక్కే నా మాట విన్నప్పుడు నేను ఎవరి కోసం బతకాలి, ఎవరి కోసం డబ్బులు సంపాయాలి? నేనేమన్నానమ్మా? నువ్వు చెప్పినట్లే చేస్తానమ్మా. అమ్మా నువ్వు చచ్చిపోతే నాకు దిక్కేమనమ్మా? ఎదుక్కుంటే చాలా మంది దొరుకుతారమ్మా. అయినా నేను ఎందుకు చేస్తానే? మన ప్రభుత్వం వాళ్ళు బజార్కు ఒక ప్రాజెక్ట్ పెట్టి ఈ దేశాన్ని సగమే నాశనం చేసింది. ఈ దేశాన్ని పూర్తిగా నాశనం చేసిందాక నేను చావను. అక్కన భయపెట్టితే కాదు. అమ్మా చిత్ర అక్క గదిలోకి వెళ్ళి పక్కేసి పల్లె పూజలవే. అమ్మా పక్కన వేయనే. ఏమే చిత్ర పక్కలు వేస్తుందట, చిత్ర పక్కలు వేస్తుందట అని వీళ్ళందరూ నన్ను ఎగతాళి చేస్తారమ్మా. అసలు పక్క అయిపోతే పని ఎక్కడ జరిగితే? అమ్మా నువ్వేనే
నా మాట వెళ్ళి అయ్యమ్మా. ఎందుకమ్మా? ఎందుకే ఏమన్నారు ఇప్పుడు ఒకడు? మరి చిత్ర పక్కన వెళ్తుందని ఎంత చేస్తారే? ఈసారి నిన్నెవరైనా మాట అడిగితే అడిగితే పదవిలో